వర్ధిల్లాలి ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి ప్రతిఘటన పోరాటాలు, వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానం, వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, వ్యతిరేకించండి విప్లవ ముసుగులో ఉన్న విప్లవ పార్టీలని, వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి ప్రతిఘటన పోరాటాలు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నక్సల్బరీలో ప్రారంభమైన పోరాటం విప్లవ పందాన్ని స్వీకరించి పార్లమెంటరీ పందాను తిరస్కరించి విప్లవమే లక్ష్యంగా పీడిత ప్రజల్ని సమీకరించే లక్ష్యంతో విప్లవోద్యమం బయలుదేరింది. ఆచరణ క్రమంలో ఈ 50 సంవత్సరాల్లో విప్లవోద్యమం అనేక విజయాలు సాధించినప్పటికీ అనేక చీలికలకు కూడా గురైంది. విప్లవకారులు ఇవాళ అనేక చీలికలకు పేలికలకు గురైనందువలన పీడిత ప్రజలకి విప్లవోద్యమానికి తీరని నష్టం జరిగింది. ఈ సందర్భంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలో 2013లో సంభవించిన చీలికని సమీక్షించుకొని ఈ చీలిక చాలా నష్టం తీసుకొచ్చిందని, విప్లవకారుల ఐక్యత వలన మన పీడిత ప్రజలకి మేలు జరుగుతుందని భావించి చర్చించుకొని ఐక్యం కావాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు 23వ తేదీన 2 న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం సభ విజయవాడలో జరగబోతా ఉంది ఈ నెల 23వ తేదీన. అందువలన మిగతా విప్లవ శక్తులు కూడా ఆలోచించి భారతదేశంలో పెరుగుతున్న ఫ్యాసిజం, భారతదేశంలో రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించి రాజ్యాంగాన్ని గౌరవించకుండా పీడిత ప్రజల హక్కులను హరిస్తూ ఒకే దేశం ఒకే చట్టం అని చెప్తూ భారతదేశంలో నుండి వివిధ మతాలు, కులాలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఏటిని గౌరవించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఈ స్థితిని దృష్టిలో ఉంచుకొని భారతదేశం నుండి విప్లవకారులందరూ ఐక్యం కావాలని, అలాగే వామపక్ష ప్రజాతంత్ర శక్తులు సమస్యల ప్రాతిపదిక మీద ఐక్యంగా ఐక్యఆర్యచరణతోటి ఉద్యమించాలని ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ పిలుపునిస్తున్నది.